ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసులలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది, దాంతోపాటుగా కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, కావాల్సినటువంటి విద్యార్హతలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దీని యొక్క దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే సెప్టెంబర్ 25 నుంచి అంటే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 15 వరకు దీనికి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు లింకు అధికారిక వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు చూసినట్లయితే మనకు గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి అంటే గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిగ్రీ లేదా డిప్లొమా పట్టా ఉంటే సరిపోతుంది. అంటే సివిల్ లేదా మెకానికల్కి సంబంధించిన ఇటు గ్రాడ్యుయేట్ కావచ్చు, లేకపోతే డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంపిక ప్రక్రియ, ఈ పోస్టులకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ముందుగా మనకి అంటే ఈ అభ్యర్థులకు ముందుగా పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. పరీక్ష విధానంలో చూసినట్లయితే మనకు మొత్తంగా 2 పేపర్లకు గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2, దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అది ఒక 100 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. మరి పరీక్షా విధానంలో మనకు పేపర్ 1 అనుకున్నాం కదా, పేపర్ 1లో చూసినట్లయితే 150 మార్కులకు గాను 150 ప్రశ్నలకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 కూడా అంతే, 150 ప్రశ్నలకు గాను 150 మార్కులతోటి ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 2 పేపర్లలో కూడా అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది అంటే నెగిటివ్ విధానం అనేది మనకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ, మనకు ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ కల్చర్, దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా మనకు జనరల్ సైన్స్, అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు పేపర్ 1లో అడిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు పేపర్ 1లో అడిగేటువంటి అవకాశం ఉంది. పేపర్ 2 చూసినట్లయితే మనకు కంప్లీట్గా సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ నుంచి, అది కూడా డిప్లొమా స్టాండర్డ్ సంబంధించినటువంటి సిలబస్ నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇది కూడా మనకు 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు గాను కండక్ట్ చేయడం జరుగుతుంది.